ఏమైనా మూవీ అనే అది ఒక ఏదో రాజమౌళి సినిమా హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టుంది. ఒక 60 కోట్లలో ఇంత పెద్ద సినిమాని మీరు మేనేజ్ చేశారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంకా మన తేజ సజ్జా గారి గురించి మాట్లాడాలంటే బాబోయ్ హనుమాన్ సినిమాకే ఈయన లెవెల్ వెళ్ళిపోయింది రాటు అనుకున్నాం. కానీ సినిమాలో ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ సీన్ అన్న ఇది చాలరా బాబు అని చెప్పేసి అనుకుంటే దానికి మించి ఇంకో సీన్ ఎలా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఫెంటాస్టిక్ గా ఉంది. మన మంచు మనోజ్ గారు చెప్పాలంటే బాబోయ్ నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికిండు. మీ నాన్న ఏదైతే నేను కట్టుబడలతో బయటకు పంపించిండో నేను నిజంగా చెప్తున్నా మీ నాన్నకు మించిన కొడుకు అవుతావు. అర్థమవుతుందా? ఇంత ముందు మోహన్ బాబు గారు అంటే గుర్తుపట్టేది, కానీ ఇప్పుడు మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు అని చెప్పేసి అని అంటారు. చాలా గౌరవపడతాడు. మీ అన్నతోని కన్నప్ప సినిమా మంచు విష్ణు చేసిండు కదా, అదే సినిమా మన మంచు మనోజ్ చేస్తుంటే నేను నిజంగా చెప్తున్నా బ్రేక్ ఈవెన్ అయిపోతుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ అండ్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో మన ఇతిహాసాల గురించి తెలిపేది అసలు సినిమా స్టోరీయే. థింక్ ఫర్ ద పాస్ట్ అండ్ బెటర్ ఫర్ ద ఫ్యూచర్. అర్థమైందా? దాని గురించి సినిమా అసలు సినిమాలో నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరు చిన్న నుంచి ముసలి వారికి అందరు చూడాల్సిన సినిమా. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్.